ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇక నువ్వు సక్సెస్ సాధించబోతున్నావు, ఇప్పుడే వినమ్మా, ఆనందంతో పొంగిపోతావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనం ఆనందించేలా ఎలాంటి మాటలు చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నువ్వు నన్ను నమ్మి నా మాటల్ని నీ చెవిలో పెట్టుకొని నీ మనసులో ఉంచుకొని ప్రతి మాటని కూడా తూచా తప్పకుండా పాటించావు కదా, అందుకే ఇక నీ జీవితంలో నువ్వు కోరిన బోలెడు విజయాలన్నీ కూడా పొందబోతున్నావమ్మా. తల్లి ఏంటి బాబా, నిజమేనా? లేక నన్ను ఊరడించడానికి లేదా బుజ్జగించడానికో నన్ను ఓదార్చడానికో ఈ మాటలు చెప్పి ఊరుకుంటున్నారా అని అంటున్నావు కదా తల్లి. ఇది నిజమేనమ్మా. నా మాటలు నీ చెవిలో పెట్టుకొని జాగ్రత్తగా నన్నే అనుసరిస్తూ వచ్చావు కదా, అందుకే నీకైనా వాక్కులు తీసుకొచ్చాను. ఇదిగో తల్లి, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకుంటున్న పని జరుగుతుందా లేదా, అసలు అది వస్తుందా లేదా, ఒకవేళ ఓడిపోతానేమో అని భయపడుతున్నావు కదా, సందేహం నీకు వచ్చింది కదా. ఇక ఏమీ లేదమ్మా, అంతా అయిపోయింది. నేను అనుకున్న పనిలో నేను అసలు సక్సెస్ కాలేకపోతున్నాను, ఏమాత్రం కూడా అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాను అని దిగాలుగా ఉన్నావు కదా. భయపడకమ్మా, ఇప్పుడు నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే ఈరోజు నీ బాబా ఈ చక్కటి సందేశాన్ని నీ కంట పడేలా చేశాను. తల్లి నీ తండ్రిని నమ్మి మౌనంగా కళ్ళు మూసుకొని సరిగ్గా 3 నిమిషాలు వినుచాలు, అన్నీ మారుతాయమ్మా. మారకపోతే నీ సాయి మాటలకు అర్థం ఏముంటుంది చెప్పు? అన్నిటినీ మారుస్తాను. నీకు నాపై ఉన్న నమ్మకాన్ని అంతకంతగా రెట్టింపు చేసుకుంటూనే వస్తాను. ఎప్పుడు ఎక్కడా కూడా నాపై ఉన్న నమ్మకాన్ని కింద పడనివ్వను తల్లి, పెంచుకుంటూనే ఉంటాను తప్పితే తగ్గించేదంటూ ఇక్కడ ఏమీ ఉండదు. ఇలా చూడమ్మా, నువ్వు అనుకుంటున్నట్లుగా భయపడుతున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదు. నీ బాబా జరగనివ్వరు. నువ్వు కోరుకున్న దాంట్లోనే విజయాన్ని సాధించబోతున్నావమ్మా. అవును, అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా పనిలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు కోరిన విజయం నీ కంట పడుతుంది. నువ్వు ఇక విజయ పేరుని మోగించబోతున్నావు తల్లి. అది చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. ఇది చివరి వరకు వింటే నీకే అర్థమవుతుంది. ఇప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నా కనుచూపు మేరల్లోనే జరుగుతున్నాయమ్మా. నా కను సైగతోనే అన్నీ జరుగుతున్నాయి, మారుతున్నాయి. నీ జీవితంలో ఆనందకరమైన రోజులు వచ్చేసాయి తల్లి. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని కష్టతరమైన రోజులు కూడా ఉన్నాయి కదా, కొన్నైతే మర్చిపోలేని గాయాలను కూడా ఇస్తున్నాయి. అలాని నిరుత్సాహపడొద్దు తల్లి. జీవితం అంటే ఇలానే ఉంటుంది.
ఎలా అయినా బ్రతకొచ్చు అనుకునేవారు సాధారణంగానే ఉంటారు. కానీ నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, కష్టమో నష్టమో దీని దగ్గరకు వెళ్ళాల్సిందే, ఈ లక్ష్యాన్ని సాధిస్తేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని అనుకునేవారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతారు. నిలబడి సాధించగలిగితేనే కదా ఆ విజయంలో ఉన్న రుచి ఏంటో తెలిసేది, ఆ విజయంలో ఉన్న మజా ఏంటో తెలిసేది. అవును కదమ్మా. అప్పుడే నువ్వు ఆ లక్ష్యాన్ని సాధించి నీ విజయాన్ని నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. తల్లి, జీవితంలో సక్సెస్ వస్తే ఎంత ఆనందమో అలానే దాని వెనుక ఉన్న కష్టం కూడా అంతే మధురంగా ఉంటుంది. అది నీకు ఇప్పుడు భారంగా అనిపించినా సరే నువ్వు సక్సెస్ని సాధించాక అది చాలా తీయగా ఉంటుంది. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువుగా మారుతాయమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా. అందుకే బాబా ఉన్నారు కదా. కష్టమైనా సుఖమైనా సరే అన్నీ కూడా నీకు నువ్వే భరించాలి తల్లి. ఎలాంటి సందర్భంలో అయినా కష్టమో నష్టమో బాధో దుఃఖమో సుఖమో ఏదైనా సరే నా చెయ్యి పట్టుకొని నడువు. అన్నిటినీ నేను దాటించేస్తాను. అన్ని విజయాలను నీకు దగ్గర చేస్తాను. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో నాకు తెలియదా చెప్పు. నేను గెలుపు కోసమే పుట్టానని నీకు అనిపించేలా నేను చేస్తానమ్మా. అంతలా నిన్ను నేను తీర్చిదిద్దుతాను. తల్లి, బొమ్మలు చేసే వ్యక్తి ఎంతలా అయితే ఆ బొమ్మ రూపురేఖలు వచ్చే వరకు చెక్కుతారో అలానే నువ్వు గెలుపు కోసమే పుట్టావు. గెలుస్తాను అని ధైర్యం నీలో వచ్చేంత వరకు నిన్ను నేను చెక్కుతూనే ఉంటాను. నాకు నచ్చిన విధంగా నిన్ను మార్చుకొని నేను గెలుపుకు దగ్గర చేస్తాను. నువ్వు గెలిచే తీరుతావు. నువ్వు నా బిడ్డవి. నేను నిన్ను రూపొందించుకుంటున్నాను. నీకు గెలుపు తప్పకుండా అంది తీరుతుంది. తల్లి, ఇప్పుడు నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావమ్మా. అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారవుతావు. అలా నేను చేస్తాను కదా. ఆలోచించు. ఆ చిన్న పిండి ముద్ద నుండి చక్కని బొమ్మలా మారడానికి ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నావు. ఎన్నో సమస్యలు దాటావు. ఎన్నో సముద్రాలనే ఈదేశావు. అప్పుడే నువ్వు ఈ లోకాన్ని చూసావు. అవునా? తర్వాత లేచి నిలబడ్డావు, పరిగెట్టావు. అలా నిల్చోడానికి పరిగెట్టడానికి ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు ఆగిపోవాల్సి వచ్చిందో, ఎన్నిసార్లు దెబ్బలు తగిలాయో. అవును కదా. చివరికి ఏమైంది? నువ్వే గెలిచావు. నిలబడ్డావు, పరిగెట్టావు, నువ్వేంటో నిరూపించుకున్నావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది సాయి బిడ్డగా మారావు. తల్లి, నువ్వు దేనినైనా గెలవగలవు, ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు నువ్వు సాధిస్తావమ్మా. నువ్వు సాధించడానికే పుట్టిన నా బిడ్డవి తల్లి. ఇప్పుడు నీకున్న కష్టాలు, నీకు విజయం రాగానే అన్నీ మర్చిపోతావు. చెప్పాలంటే ఆ కష్టాలను చూసి నువ్వే మురిసిపోతావు కూడా. ఇవి చేయకుండా ఉంటే నేను ఇంత దూరం వచ్చుండను అని నీకు నువ్వే అనుకుంటావమ్మా. ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపికగా ఉన్నావు కదా. ఇక సక్సెస్ని సాధించుకోవడానికి, అందుకోవడానికి తయారుగా ఉండు. నువ్వు కోరుకున్న ఆనందాన్ని నీకు రెట్టింపు చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు గెలుపుని ఒట్టి మాటల్లోనే విన్నావు కదా, అందులోనే తృప్తి పొందావు కదా. తల్లి, ఇకపై అలా కాదు. ఆ గెలుపులో నీ పేరు ఉండబోతుంది. నువ్వే గెలుస్తున్నావు. గెలుపు నీ కోసంగా ఎదురు చూస్తుంది. అవునమ్మా, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం ఇక వచ్చేసింది తల్లి. కాలం నీకు అనుగుణంగా అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నమ్మకంతో నన్ను శరణు వేడిన నీకు అంతా మంచి జరుగుతుంది. అనుక్షణం నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. నీ పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. అన్నిటిలో నువ్వు విజయం సాధించేలా నేను చేస్తాను. ఇకపై ఇది జరగలేదు, అది జరగలేదు అన్న మాటకి నీ జీవితంలో చోటే లేదు తల్లి. మనసు పెట్టి ప్రయత్నించు చాలు. అన్నీ వాటంతటా అవే జరుగుతాయి. గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను. దాన్ని ఆనందంగా తలుపు తీసి ఆహ్వానించు. తల్లి, విడిచిపెట్టకు, తిరస్కరించకు. నువ్వు నన్ను కోరినవన్నీ అందిస్తాను. ఇది నీ సాయి సత్యవాకమ్మ. అస్సలు పొల్లిపోదు.
తప్పను కూడా. నా ఈ మాటల్ని నమ్ము చాలు, అంతా మంచి జరుగుతుంది. నేను చెబుతున్నాను కదా, గెలుపు నీ వాకిట ముందు తాండవం చేయబోతుంది. నీ సాయి ఆశీర్వాదంతో అన్నీ మారబోతున్నాయి. నువ్వు సక్సెస్ సాధించడానికే పుట్టిన సాయి బిడ్డవి. నీ విజయాన్ని ఆపడం, నేను వెనక్కి లాగడం ఎవ్వరి తరం కాదు. అసలు నేను నిన్ను వెనకపడనిస్తానా చెప్పు, వెనకడుగు వేయనిస్తానా చెప్పు? ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్ది నిన్ను మంచి దారిలో నడిపించే బాధ్యత ఒక తండ్రిగా నాది. నీ జీవితాన్ని చక్కని దారిలో నేను నడిపించబోతున్నాను. తల్లి, నీ బాబా చల్లని చూపు నీపై పడిందమ్మా. ఇక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక నిశ్చింతగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయం ఎందుకు చెప్పు, దిగులు ఎందుకు చెప్పు, బాధ ఎందుకు చెప్పు? ఏవి కూడా పెట్టుకోకుండా సంతోషంగా ఉండు తల్లి. నీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. కాస్త అటు ఇటు అయినా సరే అన్నిటినీ మారుస్తానమ్మా. మార్చడానికే కదా నీ సాయి ఉన్నది చెప్పు. నీ జీవితాన్ని కూడా చక్కదిద్ది నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు అన్నిటినీ తొలగించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. కాబట్టి అవసరమైన ఆలోచనలు మాత్రమే ఉంచుకొని అనవసరమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసే. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ మారుతాయని చెబుతున్నాను కదా, మార్చే బాధ్యతను నేను తీసుకున్నాను కదా. ఇక నీకు భయం ఎందుకు తల్లి, సంతోషంగా ఉండమని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.